తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశంలో ఎక్కడ పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే అక్కడికెళ్ళి వారాల పాటు ఉండి పూసలు రుద్రాక్షలు అమ్మి అలా వచ్చిన అరకొర ఆదాయంతో పొట్టపోసుకునే బంజారీలు వాళ్ళంతా. ఆ కుటుంబాలకు చెందిన ఓ 16 ఏళ్ల పిల్ల మోనాలిసా. పొట్టకుటి కోసం ప్రయాగ్రాజ్కు వచ్చిన ఆ కుటుంబం మీడియా పుణ్యమాని ఆ కాస్తంత ఉపాధికి దూరమైంది. తమ బిడ్డకు వచ్చిన పాపులారిటీ చూసి సంతోషపడాలో లేదంటే ఆమె సంపాదన గంగలో కలిసిందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఆ కుటుంబం బేలగా చూస్తుంది. ఇదేం కర్మరా అంటూ తల బాదుకుంటుంది. నిజమే, అమ్మాయి పెద్దగా రంగు లేకపోయినా, అద్భుతమైన డ్రెస్సింగ్ లేకపోయినా, తలకు తైల సంస్కారం అంతంత మాత్రమే అయినా ఆమె ముఖంలో మాత్రం ఓ అద్భుతమైన కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె ఫోటోజెనిక్ ఫేస్ చూస్తే ప్రముఖ నటి రేఖా సోదరులా అనిపిస్తుంది. రేఖా ఇంతకంటే ఏమందంగా ఉంది అని కూడా అనిపించి తీరుతుంది. ఈ నీలికల్ల చిన్నది 3వ తరగతితోనే చదువు ఆపేసింది. కుటుంబ పోషణ కోసం ఊరూరా తిరిగి రుద్రాక్షలు అమ్మే అమ్మానాన్నల వృత్తిలో భాగమైంది. 16 ఏళ్ల ప్రాయంలోనే 4 పదుల బాధ్యత నెత్తికెత్తుకుంది. తను కష్టపడి తన తమ్ముడిని చదివించాలని కోరుకుంది. తనలా తన తమ్ముడు పూసలు రుద్రాక్షలు అమ్ముకోకూడదని మనసారా కోరుకుంది. మోనాలిసాకు 2 సోదరులు, 2 అక్కా చెల్లెళ్ళు. వీళ్ళలో ఒక సోదరుడు మాత్రం ఇలా పూసలు అమ్ముతాడు, మరో సోదరుడు మాత్రం చదువుకుంటున్నాడు. ఇక తన 2 అక్కా చెల్లెళ్ళు కూడా అమ్మా నాన్నలతో కలిసి బతుకు పోరులో భాగంగా ఇలా పూసలు రుద్రాక్షలు చేతులకు తగిలించుకొని దేశంలోని పలు ప్రాంతాలలో జరిగే ఇలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాలలో అయ్యా కొనండి అంటూ వేడుకుంటూ తిరుగుతుంటారు. కార్యక్రమాలు లేకపోతే ఆ కొద్ది రోజులు సంపాదించుకున్న అరకొర సంపాదనతోనే కడుపుకింత రొట్టె తింటారు. నూట 44 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ. ఈసారి ఈ కార్యక్రమానికి కోట్లాది మంది వస్తారు. మంచి సంపాదన, ఆ సంపాదనతో 2-3 నెలల కుటుంబం అంతా కూడా పస్తులుండకుండా ఇంత బువ్వ తినొచ్చు అనుకుంటూ ఆ కుటుంబం అంతా ఇండోర్ నుంచి ప్రయాగ్రాజ్కు చేరుకుంది. ఊరికి చివరన ఓ గుడారం వేసుకుంది. వీరితో పాటు వీరు ఉంటున్న ఊరు నుంచి సుమారుగా దశాబ్దాలుగా ఈ పూసలు రుద్రాక్షల వ్యాపారాన్ని వృత్తిగా చేసుకున్న సుమారు 500 కుటుంబాలు ప్రయాగ్రాజ్ చేరుకున్నాయి. మిగతా అన్ని కుటుంబాలు ఏ ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ ఒక మోనాలిసా కుటుంబానికే అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏ క్షణాన ఎవరొస్తారో తెలియదు, ఏ ఫోటో అంటారు, ఏ ఇంటర్వ్యూ అంటారు అని తమ వివరాల పేరుతో గంటలు కదలకుండా కూర్చోబెడతారు. ఫుటేజ్ తీసుకుని వెళ్ళిపోతారు. పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఆ రోజుకి మోనాలిసా సంపాదన కుదిలైపోతుంది. ఇంటర్వ్యూల సమయంలో జనం ఓవరాక్షన్ నుంచి ఆమెను కాపాడేందుకు అమ్మో నానో ఆమెను అంటిపెట్టుకుని కూర్చోవడంతో ఆ సంపాదన కూడా శివార్పణం అయిపోతుంది. మోనాలిసా ఎక్కడుంటే అక్కడ మీడియా సందడి. ఆ సందడి చూస్తూ కుంభమేళకు వచ్చిన వారితో ట్రాఫిక్ జామ్. ఇదంతా చూసి ఆ కుటుంబానికి పోలీసుల చివాట్లు. ఈ న్యూసెన్స్ అంతా మీ వల్లే అంటూ చీదరింపులు. ఇలా అయితే కుంభమేళ జరుగుతున్న ప్రాంతానికి మీ కుటుంబంలో ఎవరిని రానివ్వమంటూ బెదిరింపులు. ఇలా రోజుకొక సమస్య, రోజుకో ఇబ్బంది. అయితే ఈ ప్రచారంతోనే కదా మోనాలిసాకు సినిమా ఛాన్సులు కూడా రాబోతున్నాయి అంటున్న వారికి ఆ కుటుంబం ఇచ్చే సమాధానం ఏంటంటే, మాకు సినిమాలు వద్దు, చింతకాయలు వద్దు, మా మానాన్న మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆ కుటుంబం చూపిస్తున్న అసహనంలో అర్థం ఉంది అనిపించడం లేదు. ఇంత అందంగా ఉన్నారు, మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అంటే ప్రేమ లేదు, దోమ లేదు. మరో 5-6 ఏళ్ల తర్వాత మా అమ్మ నాన్నలు సెలెక్ట్ చేసిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా అంటూ తెగేసి చెబుతున్న మోనాలిసా బోమ్స్లే మాటల్లో నేటి తరం యువతకు ఓ సందేశం వినిపించడం లేదు. ఇప్పుడు నా లక్ష్యమంతా నా తమ్ముడిని మంచిగా చదివించడం అంటున్న ఆ 16 ఏళ్ల పేద పిల్ల మాటలలో కొండంత బాధ్యత కనిపించడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.